ఇది ఫిల్మ్ ఆర్ ఫ్యాన్ ఆర్ హేట్ రివ్యూ కాదు. దిస్ ఈజ్ ఫ్రమ్ డైరెక్టర్స్ పోస్ట్ మార్టం రిపోర్ట్. నా ఛానల్ ఫాలో అయ్యే కొంతమందికి అయినా ఈ విషయం తెలుసు. ఐఎమ్ అన్ ఆస్పైరింగ్ ఫీచర్ ఫిల్మ్ డైరెక్టర్. ఇంకా నా మొదటి సినిమా తీసే ప్రక్రియలో ఉన్నాను. ఫిల్మ్ మేకింగ్ క్రాఫ్ట్స్ పైన నాకున్న నిర్దిష్టమైన అవగాహనతో ఒక చిత్ర నిర్మాణం, దాని వైఫల్యాల్లో రెస్పాన్సిబిలిటీ ఆఫ్ డైరెక్షన్ ఎంత కీలక పాత్ర పోషిస్తుంది, వాట్ వెంట్ రాంగ్ ఎట్ ఎ క్రాఫ్ట్ లెవెల్, తద్వారా ఫ్యూచర్ ఫిల్మ్ మేకర్స్ కెన్ లెర్న్ వాట్ నాట్ టు డూ అనేది చాలా స్పష్టంగా ప్రతి సామాన్యుడికి కూడా అర్థమయ్యే భాషలో వివరిస్తాను. ఈ చిత్రం బడ్జెట్ 400 నుంచి 450 కోట్లని వార్తల్లో, వికీపీడియాలో చెప్తున్నారు. యాక్చువల్ బడ్జెట్ ఎస్టిమేషన్ బ్రేక్ డౌన్ చేయగలను, కానీ అది అంత ప్రొఫెషనల్ అనిపించుకోదు కాబట్టి ఆ డీటెయిల్స్ రివీల్ చేయదలుచుకోలేదు. అయితే ఎంత హై బడ్జెట్ మూవీ అయినా కథతోనే మొదలైద్ది కాబట్టి కథ నుండే మొదలు పెడదాం. ఆన్ పేపర్ ప్రభాస్ గారు చెప్పినట్టు ఇది ముమ్మాటికి ఒక నాయనమ్మ మనవడి మధ్య జరిగే ఒక బ్యూటిఫుల్ ఎమోషనల్ కథ. ప్రాణంగా కలవరిస్తున్న నాయనమ్మ కోరికకు వ్యతిరేకంగా తాతయ్యను ఎదిరించటం ఎంతవరకు న్యాయం, ధర్మం అనే భావోద్వేగ సంఘర్షణల మధ్య పుట్టే ఏ గ్రేట్ కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఈ రాజాసాబ్ కథలో ఉంది. స్టోరీ, కాన్ఫ్లిక్ట్ పాయింట్ బాగున్నాయి, కానీ ఈ గొప్ప కథలో, అంటే కథ వరకు చూస్తే, అందులో వచ్చే కాజ్ నుండి పుట్టే మల్టిపుల్ ఎఫెక్ట్స్ విషయంలో రైటింగ్ లెవెల్లోనే దారుణమైన నిర్ణయాలు తీసుకోవటం జరిగింది. ఏ కథకైనా 3 యాక్ట్స్ ఆర్ 5 యాక్ట్ స్ట్రక్చర్ అని ఉంటుంది. బట్ రాజాసాబ్ మూవీ స్ట్రక్చరల్లీ ఇన్కొహరెంట్తో, మూవీ టోనల్లీ అన్స్టేబుల్, అంటే మూడ్ ఆఫ్ ద స్టోరీ ఎటువంటి హైరార్కీని ఫాలో అవ్వని స్క్రీన్ ప్లేని ఎగ్జిక్యూట్ చేశారు. నర్సాపూర్ అడవిలో ఒక థ్రిల్లింగ్ ఇన్సైటింగ్ ఇన్సిడెంట్తో స్టోరీ కిక్ స్టార్ట్ చేసి, నెక్స్ట్ నాయనమ్మ మనవడు, అంటే నాయనమ్మ పేరు గంగమ్మ, రాజాసాబ్ హీరో, వీళ్ళిద్దరి మధ్య జరిగే ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ డ్రామాతో అసలు ఆ కథలో ఉన్న లక్ష్యం ఏంటనేది ఎస్టాబ్లిష్ చేసి, ఆ లక్ష్యానికి కావాల్సిన 5 లక్షల రూపాయల డబ్బుని అప్పటి వరకు రాసుకు పూసుకు తిరుగుతున్న ఒక మార్వాడి అమ్మాయి దగ్గరకు తీసుకొని తాతను వెతకటమే లక్ష్యం. హైదరాబాద్కు వస్తాడు రాజాసాబ్. ఇక్కడ థ్రిల్ అండ్ డ్రామా ఎస్టాబ్లిష్ చేసే లోపలే హైదరాబాద్ వచ్చిన వెంటనే బెస్సీ అనే పాస్టులెంట్ని చూడంగానే లవ్ మూడ్లోకి వెళ్ళిపోతాడు రాజాసాబ్. హైదరాబాద్లోని ఫ్రెండ్ ఆటో డ్రైవర్ సీను అండ్ కానిస్టేబుల్ మంగళం బాబాయ్, వీళ్ళిద్దరితో స్టోరీని కామెడీ వైపు తిప్పి అనుకోకుండా భైరవి అనే ఇంకొక క్యారెక్టర్ రావడంతో ఈమెతో రొమాన్స్ యాంగిల్ చూపించడానికి ఆమెతో ఫిజికల్ రిలేషన్షిప్లోకి వెళ్ళిపోతాడు. భైరవితో ఫస్ట్ నైట్ జరిగిన మరుసటి రోజు ఫిజికల్ రిలేషన్ అంటే అదే. ఉదయం మళ్ళీ హీరోకి గోల్ గుర్తొస్తుంది, తాతయ్య ఎక్కడ అని. రాజాసాబ్తో భైరవి కూడా క్వెస్ట్ ఫర్ తాత విషయంలో జాయిన్ అయ్యి అందరూ ఇన్సైటింగ్ ఇన్సిడెంట్లో చూపించిన నర్సాపూర్లోని ఒక దెయ్యాల కోటకి వెళ్తారు. ప్రేక్షకులు ఓకే ఇది థ్రిల్, లవ్, రొమాన్స్ కాదు, ఇది హారర్ జానర్ అని అనుకునే లోపే కోటలో ఎదురయ్యే భీతి కలిగించే సన్నివేశాలకు చిగురాకులా వణికిపోతున్న భైరవి ఒంటరిగా ఉందని ఓదార్చడానికి వెళ్ళిన రాజాసాబ్ సెకండ్ రౌండ్, అంటే సెకండ్ నైట్ మిడ్ నైట్ మసాలా సాంగ్ ద్వారా ఆ దెయ్యాల కొంపలో రెండోసారి రొమాన్స్కి శ్రీకారం చుడతారు. ఆ వెంటనే దెయ్యాల కోటలో ఉండే వివిధ యాంటిక్ పీసెస్, ఆర్కిటెక్చర్లో ఉండే విచిత్రమైన చిహ్నాలు, సింబల్స్ అండ్ కన్స్ట్రక్షన్స్లో ఉన్న ఆకృతులను పరిచయం చేయాలనే కుతూహలంతో ప్రేక్షకుల్ని మిస్టరీ జానర్లోకి తీసుకెళ్లే ప్రయత్నం జరిగిద్ది. ఈ దెయ్యాల కోటలోకి ఎంట్రీ మాత్రమే ఉంటుంది, ఎగ్జిట్ ఉండదు. ఇదొక మాయాబజార్ అనే ఫ్యాంటసీ వరల్డ్ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పటికీ కథలో ముందుగా ప్రవేశపెట్టిన 2 హీరోయిన్ల గురించి చెప్పుకున్నాం కదా, బెస్సీ, మార్వాడి అమ్మాయి, వాళ్ళకి నేరేటివ్ జస్టిఫికేషన్ కల్పించలేక వారిని మళ్ళీ కథలోకి లాగటం జరుగుతుంది. ఇప్పుడు కోటలోనే ఉన్న భైరవితో పాటు ఈ 2 మొత్తం 3, ఈ 3తో 1:3 రేషియోలో రొమాన్సు, కామెడీని తిరిగి రీఎస్కలేట్ చేస్తారు దర్శకుడు. ఈ దశలో కథ తన కోర్ కాన్ఫ్లిక్ట్ని వదిలేస్తుంది. అయితే అప్పటికే స్టోరీ దాదాపు 2 గంటల సినిమా పూర్తవుతుండగా ఒక సైకియాట్రిస్ట్ క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. పోనీలే, ఆఖరికి ఇది ఒక సైఫై జానరా అని ప్రేక్షకులు అనుకునే లోపే కాదు, ఎక్సార్సిజం, హిప్నోటిజం మించి తాతకి అనేక సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్నాయని, అతన్ని జయించాలంటే అని చెప్పి కథ మరొక జానర్ షిఫ్ట్ అవుతుంది. మూలాధార చక్రంలోకి దుర్గమ్మని ఆవహించుకోరా అని మతిమరుపు, బ్రెయిన్ ట్యూమర్ వ్యాధులతో చావు బతుకుల మధ్య ఉన్న ఆ అమాయకపు నాయనమ్మ గంగమ్మ
ఏకేఏ గంగాదేవి గారు చెప్పడంతో హీరో రాజాసాబ్ సృష్టించుకున్న ఇంటర్ డైమెన్షనల్లో తాత ప్రయోగిస్తున్న వివిధ మంత్రజాలం మహిమలను ఎలా దైవశక్తితో జయిస్తాడనే దానితో ముగుస్తోంది అని అనుకుంటే పొరపాటే. ఏ మారుతి ఫిలిం రాజాసాబ్ పార్ట్ 2 అని ఎండ్ కార్డు పడుతుంది. ఇక్కడ సర్కస్ అని ఇంకొకటి ఇంట్రడ్యూస్ చేస్తారు. తెలుగు సినిమా పుట్టిన దగ్గర నుండి నేటి వరకు 3 జాన్రాస్ ఉంటాయి: పౌరాణికం, జానపదం, సాంఘికం. ఒక సినిమాకి జాన్రా అనేది అది డెకరేషన్ కాదు, ఇట్స్ ఏ ప్రామిస్. మేము చెప్తున్న కథ యాక్షనా, అడ్వెంచరా, రొమాన్సా, సైన్స్ ఫిక్షనా అని నిశ్చయంగా చెప్పగలగాలి దర్శకుడు. అప్పుడే ఆ స్టోరీ నేరేటివ్ లాజిక్, అందులో ఉండే స్టేక్స్. మూవీ అంటే విజువల్స్ కదా, దాని విజువల్ లాంగ్వేజ్ ఏంటి, అందులో వచ్చే రాబోయే సౌండ్ డిజైన్ అండ్ కంపోజిషన్ ఎలా ఉంటుంది, ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేస్తుంది ఒక మూవీ జాన్రా. రాజాసాబ్ సినిమాలో భావోద్వేగాలు అని ఒక కీలక కథను మలుపు తిప్పే ఒక అంశం గురించి మాట్లాడతారు. మరి చూసే ప్రేక్షకులకి కూడా భావోద్వేగాలు ఉంటాయి కదా, కానీ సినిమా చూస్తున్నప్పుడు ఆడియన్స్ ఏ ఎమోషనల్ రిథమ్కి కనెక్ట్ అవ్వాలి అనే దాని మీద చాలా కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకంటే ఇందులో ఒకటి కాదు, ఇందాక చెప్పుకున్నట్టు ఫ్యాంటసీ, ఎపిక్, యాక్షన్, రొమాన్స్, సూపర్ న్యాచురల్, కామెడీ, హారర్, థ్రిల్లర్, ఇలా డజన్ పైనే జాన్రాస్ ఉంటాయి. ఇన్ని జాన్రాస్ అంటే యు ఆర్ ఫోర్సింగ్ మ్యూచువల్లీ ఒక ఎక్స్క్లూజివ్ ఎమోషనల్ స్టేటస్ టు కో ఎగ్జిస్ట్. ఒకే చోట మనిషికి ఉన్న ఒకే మెథడ్లో డజన్ పైన భావోద్వేగాలు కో ఎగ్జిస్ట్ అవ్వాలని ఫోర్స్ చేస్తుంది రాజాసాబ్ స్క్రీన్ ప్లే, విచ్ ఈస్ హైలీ అన్యాచురల్. చూసే ప్రేక్షకుడికి ఎమోషనల్గా ఒక సీన్లో టైం ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు జనరల్లీ వేరే జానర్ షిఫ్ట్ అవ్వాలంటే అది ఎలా ఉంటుందంటే మైండ్ ఎవ్రీ 10 minutesకి ఏదో ఆటోమేటిక్ రీసెట్ టైమర్ లాగా రీసెట్ అవ్వాలి. అండ్ ఎవ్రీ 15 to 20 minutes జానర్ షిఫ్ట్ వలన సినిమా మీద డిసెంగేజ్ అవుతారు. ఈవెన్చువల్లీ అసలు నమ్మకం అనేది పోతుంది. ఇక్కడ చెప్పేది ఏంటంటే అన్లెస్ 2 జానర్స్ని కలిపే మీకు ఒక కామన్ థ్రెడ్ దొరక్కపోతే మిక్సింగ్ 2 ఆపోజిట్ జానర్స్ ఇన్ ఏ మూవీ స్క్రీన్ ప్లేలో ఆర్గానిక్గా ఇంటిగ్రేషన్ చేయడం చాలా కష్టం. జస్ట్ 2 జానరాస్కే మూవీ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటే ఇక్కడ అసలు రాజాసాబ్లో మల్టీ జానర్ ఎగ్జిక్యూషన్ చేస్తున్నామని రైటింగ్ లెవెల్లోనే అర్థమైద్ది. అయినా ఫండమెంటల్స్ని మాత్రం ఇగ్నోర్ చేశారు. అసలు రాజాసాబ్ గోల్కి భైరవి క్యారెక్టర్ తప్పించి వేరే ఎవ్వరూ కాంప్లిమెంట్ చేయరు. అలాంటిది అసలు అంతకు ముందే నాయనమ్మ మన వాళ్ళ మధ్య కంట తడి పెట్టించే ఒక సీన్ చూపించి ఇంట్రడక్షన్లో తాతయ్యని తెస్తానని హీరో ప్రామిస్ చేసి దానికి కట్టుబడి ఉండకుండా బెస్సీని చూసిన వెంటనే లుంగి ఎత్తుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళటం అంటే హీరో గోల్కి ఒక సంకల్పం లేదని మీరే తేల్చినట్లు. ఇది మోరల్లీ అండ్ కమర్షియలీ డిజాస్ట్రస్ డెసిషన్. జనరల్లీ మూవీలో ప్రొటాగనిస్ట్ తన గోల్కి చేరకుండా ఒక అమ్మాయిని వాడటం అనేది హనీ ట్రాప్ మనం జేమ్స్ బాండ్ మూవీస్లో చూస్తుంటాం. రాజాసాబ్ క్యారెక్టర్ ఆర్క్ని ఎలా డిజైన్ చేశారంటే రిలేటబిలిటీ అండ్ ఎంపతి మొత్తం అసలు డిస్కనెక్ట్ అయిపోతాం. లవ్ కోసం పోతే పోయాడు జెస్సీని చూసిన వెంటనే అనుకున్న ఆ బెస్సియో ఆ బెస్సీని అంత మైమరిచిపోయేలాగా ప్రేమించిన 2వ రోజే సెకండ్ డే భైరవి క్యారెక్టర్తో రొమాంటిక్ బెడ్ సీన్ చేస్తారు. అది జస్టిఫై చేయడానికి ఎందుకు చేశారు బెడ్ రొమాన్స్ అనేది, తాగిన మత్తులో చేశాను అని పశ్చాత్తాపం చూపిస్తాడు హీరో. అది కూడా వెరీ ఇల్లాజికల్. బట్ పశ్చాత్తాపం కూడా ఎంతోసేపు ఉండదు. వీళ్ళందరూ తిరిగి ఆ హాంటెడ్ మిషన్కి వెళ్ళిన రోజే ఆమెతో మళ్ళీ బెడ్రూమ్ శృంగారం సీన్ ఒకటి ఉంటుంది. అప్పుడు పశ్చాత్తాపం ఎందుకు చూపించారు? కట్ చేస్తే వెరీ నెక్స్ట్ డే అనుకుంటా వీళ్ళందరూ కోటకి వెళ్ళినాక బెస్సీ కూడా ఈ కోటకి వస్తుంది. ఆమెతో లవ్ ప్రపోజ్ చేస్తాడు రాజాసాబ్. నువ్వు నా తొలి ప్రేమ, ఈ భైరవి హఠాత్తుగా నా జీవితంలోకి వచ్చిందని. దానికి ఆ ఫ్రెండ్ డ్రైవర్ సీన్ కూడా సపోర్ట్. అసలు ఇక్కడ రాజాసాబ్ ఒక రసికరాజు అని ముందుగానే పాత్రను ఎస్టాబ్లిష్ చేస్తే ఈ 3 అమ్మాయిలతో రొమాంటిక్ ట్రాక్ జస్టిఫై అయ్యేది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కమల్ హాసన్ గారి మన్మథలీల, జగపతిబాబు గారిది చిలక్కొట్టుడు, అలాంటి మూవీస్ అయితే మాకేం ప్రాబ్లం లేదు. బట్ రాజాసాబ్కి అలాంటి క్యారెక్టర్ రాసినా కూడా, అతను రసికరాజు అయినా కూడా, చావు బతుకుల మధ్య ఉన్న నాయనమ్మ కోరిక తీర్చడానికి వచ్చిన మనవడు లక్ష్యం మర్చిపోయి కామానికి వశపడుతున్నాడంటే ఫ్రెండ్లీ పశుపతి క్యారెక్టర్ ఫ్రమ్ అరుంధతిలా అనిపిస్తుంది. నౌ కమింగ్ టు మూవీస్ రన్ టైం. ఇప్పుడు అందరూ చాలా సినిమాల్లో ల్యాగ్ అంటున్నారు కదా, అది ఏ సినిమాలో అయినా ఎందుకు అనిపిస్తుంది అంటే ఒక హీరో క్యారెక్టర్కి స్పష్టమైన లక్ష్యం ఉంటే ఆ లక్ష్యమే కథను ముందుకు నడిపిస్తుంది. ఆ లక్ష్యమే హీరో జర్నీలో వచ్చే ఛాలెంజెస్ ఓవర్కమ్ ఎలా చేయాలి అండ్ ఈవెన్చువల్లీ లెంత్ ఆఫ్ ద మూవీని కూడా డిసైడ్ చేస్తుంది ఆ క్యారెక్టర్ గోల్. ఈ సినిమా 183 minutes రన్నింగ్ టైం ఉందంటే కారణం ప్రొటాగనిస్ట్ క్యారెక్టర్ ప్రైమరీ గోల్ నుండి ఇవాల్వ్ అయ్యే ప్రాసెస్ అన్బిలీవబుల్ ఇన్ఆర్గానిక్ జర్నీగా ఉంటుంది.
జనరల్లీ నేచర్ ఆఫ్ క్యారెక్టర్ ఆర్క్స్ ఎలా రాస్తారంటే, ఒక హీరో లేదా ఒక ప్రొటాగనిస్ట్ స్వార్థం నుండి నిస్వార్థపరుడుగా, పిరిగితనం నుండి ధైర్యవంతుడుగా, అజ్ఞాని నుండి జ్ఞానిగా ఎలా ఇవాల్వ్ అయ్యాడు ఆయన క్యారెక్టర్ జర్నీ. ఇది రివర్స్ ఆర్డర్గా చెప్తే అతనే యాంటాగనిస్ట్. కానీ ఇందులో క్యారెక్టర్ డ్రైవింగ్ ఫోర్స్ చాలా ర్యాండమ్గా పనిచేస్తుంటాయి. అసలు చైన్ ఆఫ్ కాన్సిక్వెన్సెస్ ఉండవు. ర్యాండమ్ ఇర్రిలివెంట్ సీక్వెన్సెస్ వచ్చేసేసి అలా పడిపోతుంటాయి. ఈ సినిమాలో అత్యద్భుతమైన విఎఫ్ఎక్స్ అని చెప్పలేము, ఎందుకంటే అది విఎఫ్ఎక్స్ అని మనకి తెలిసిపోతుంటుంది కాబట్టి. బట్ డెఫినెట్లీ క్వాలిటీ వర్క్ అయితే ఇచ్చారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళకి ఇన్ హౌస్ విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ ఉన్నారు, విచ్ ఈస్ వెరీ వైజ్ ఇన్వెస్ట్మెంట్, ఎస్పెషల్లీ ఇన్ టుడేస్ ఫిల్మ్ మేకింగ్ బిజినెస్. బట్ సినిమాకు విఎఫ్ఎక్స్ అనేది ఈజ్ నాట్ ఎట్ ఆల్ అ స్టోరీ టెల్లింగ్ పిల్లర్. వన్ ఆఫ్ ద పిల్లర్స్ కూడా కాదు, ఇట్ ఈస్ జస్ట్ అ మల్టీప్లేయర్, ఒక యాడ్ ఆన్ అని చెప్పచ్చు. అంటే ఒక సినిమాకు స్టోరీ, యాక్టర్సు, థీమ్, కథావృత్తాంతం, సినిమాటోగ్రఫీ అండ్ సౌండ్ అండ్ మ్యూజిక్ కూడా. నాకు పర్సనలీ గ్యాఫర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ 4 పిల్లర్స్తో పాటు మంచి విజువల్స్ రావాలంటే సరైన లైటింగ్ లేకపోతే నువ్వు చెప్పాలనుకున్న థీమ్ కమ్యూనికేట్ అవ్వదు. ఈ 4-5 క్రాఫ్ట్స్ తప్పిస్తే కోర్స్ ప్రొడక్షన్ పిల్లర్స్ వేరే ఉంటాయి, ప్రొడక్షన్ లేకపోతే అసలు ఏమీ ఉండదు. బట్ 4-5 క్రాఫ్ట్సే ప్రాథమికంగా కోర్ ఫౌండేషన్ పిల్లర్స్ ఆఫ్ ఎ ఫిల్మ్. రాజసాబ్ సినిమాలో విఎఫ్ఎక్స్ సినిమాని ఎంత డామినేట్ చేస్తుందంటే ఆ సినిమాలో యాక్టర్స్ పర్ఫార్మెన్స్ సెకండరీ అనిపిస్తుంది. అసలు షార్ట్ బ్లాకింగ్ కానీ కంపోజిషన్ చాలా సింథటిక్గా ఉంటుంది. బ్లాకింగ్ అండ్ కంపోజిషన్ అంటే ఏమీ లేదు, ఒక సీన్లో దర్శకుడు కెమెరా ద్వారా ఎంతమంది క్యారెక్టర్స్ ఆర్ సబ్జెక్ట్ ఆర్ ఎనీ ఫిజికల్ ఎలిమెంట్స్, ఆ ప్రాపర్టీస్ అంటాం కదా, అవి ఏమి చూపించాలనుకుంటున్నాడు, వాటి ప్లేస్మెంట్ నిర్దిష్టంగా ఎక్కడ ఉండాలని చెప్తూ యాక్టర్స్ కెమెరాస్తో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలని చెప్పేదే బ్లాకింగ్. అయితే ఆ సీన్ ఎలాంటి వాతావరణంలో లీడ్ యాక్టర్సు, సపోర్టింగ్ యాక్టర్సు, సెట్టింగు, ఈ ఎలిమెంట్స్ అన్నీ వాటి ఇంటరాక్షన్ ఎలా క్యాప్చర్ చేయాలి, దానికి కెమెరా లెన్స్ ఎంత ఫోకల్ లెంత్లో, ఆ వైడా, జూమా, ఐమాక్స్ ఫార్మాట్ ఎలా తీస్తే ఆ క్యారెక్టర్ ఆర్ సీన్ యొక్క మూడ్ ఎస్టాబ్లిష్ అవుతుంది చెప్పేదే షార్ట్ కంపోజిషన్ అంటారు. మీకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే బ్లాకింగ్ సీన్లో కెమెరా అండ్ యాక్టర్స్ ప్లేస్మెంట్ అండ్ మోషన్ కన్వే చేస్తే ఒక బ్లాకింగ్, షార్ట్ కంపోజిషన్ అనేది ఒక సీన్లో ఉన్న ఎమోషన్ ఏమిటి అనేది కన్వే చేస్తుంది. రాజాసాబ్లో ప్రభాస్ గారు విఎఫ్ఎక్స్లో విజువల్స్తో లైక్ దెయ్యం, విచిత్ర ఆకారాలతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు ఆయన ఎటు చూస్తున్నారో అర్థం కాదు, అలా రిజిడ్గా ఉండిపోతారు. ఎందుకంటే డైరెక్ట్ ఐ కాంటాక్ట్ ఉండకపోవడంతో ఆ సీజీఐ సీన్స్లో మనకి ఆయన రియాక్షన్స్ చాలా ఇనార్గానిక్గా అనిపిస్తుంటాయి. అయినో ఒక విజువల్ ఎఫెక్ట్స్ సీన్స్లో నటించాలంటే తల పండిపోయినట్లు కూడా ఎమోషనల్గా చాలా డిస్ట్రెస్ ఫీల్ అవుతుంటారు. అది ఓవర్కమ్ అవ్వటం కోసమే సీజీఐ క్యారెక్టర్ ప్లేస్లో గ్రీన్ ఆర్ గ్రే డమ్మీస్ని పెడుతుంటారు. అప్పుడు యాక్టర్స్కి ఆ సీజీఐ క్యారెక్టర్స్తో రియల్గా మాట్లాడటం సులభం అవుతుంది, రాదర్ ఇన్ ఏ ఇమాజినరీ క్యారెక్టర్ గ్రీన్ స్క్రీన్ సినారియో కాకుండా. ఐ థింక్ అంజీ మూవీ టైంలో ఇది ఉండకపోవచ్చు, ఈ గ్రీన్ డమ్మీస్. బట్ ఇప్పుడు ఇవన్నీ ఓవర్కమ్ అయ్యాం. అయినా కూడా రాజసాబ్లో సీజీఐ క్యారెక్టర్స్తో న్యాచురల్ ఇంటరాక్షన్ అనేది అచీవ్ అవ్వటం లేదంటే యాక్టర్స్ని అస్సలు అనలేము. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు ఎదురుగా ఒక మనిషితో మాట్లాడటం, డైలాగ్ ఎక్స్చేంజ్, ఇవన్నీ స్పాంటేనియస్ రియాక్షన్స్గా వస్తాయి ఆపోజిట్లో యాక్టరే ఉంటే. బట్ ఎంటీ స్పేస్ చూసి యాక్టర్స్ పర్ఫార్మెన్స్ ఎగ్జాక్ట్గా రావాలంటే చాలా ప్లానింగ్ ఉండాలి, కోఆర్డినేషన్ ఉండాలి. అలానే బిఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ని కూడా ఏమనలేము, ఎందుకంటే వాళ్ళు టీమ్ లీడ్స్, మేనేజ్మెంట్ డెసిషన్స్ని ఫాలో అవుతుంటారు. ఈ ఫెయిల్యూర్కి మెయిన్ రీజన్ ల్యాక్ ఆఫ్ కొలాబరేషన్. దర్శకుడు, సినిమాటోగ్రఫర్ మరియు విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ ఈ ముగ్గురి మధ్య సహకార సంబంధం సరిగ్గా లేకపోవడం వల్ల నటుడి నటనకు సంబంధించిన సృజనాత్మకత, భావోద్వేగ అవసరాలు అక్కడ సరిగ్గా అసలు పండవు. అందుకే యాక్టర్ కంటే అతను ఏం చెప్పాలనుకుంటున్నాడు, చేయాలనుకున్న అతనిలో ఉన్న భయాలు కానీ, ఏ హావభావాలు కూడా అక్కడ ఉండే సీజే అంశాలు, ఆ గ్రాఫిక్స్, సాంకేతిక అవసరాలు ఎక్కువగా అతని హావభావాల్ని కప్పిపుస్తూ డామినేట్ చేస్తుంది ఈ మూవీలో. ఇంకా నేను అసలు హెచ్డిఆర్ కంపోజిషన్ డీటెయిల్స్కి వెళ్తే ఇంకా ఘోరమైన తప్పులు కూడా ఈ బిఎఫ్ఎక్స్లో బయటపడతాయి. అయితే ఇందాక అంజీ సినిమా అంటూ గుర్తొచ్చింది. ఈ రోజుకి కూడా క్లైమాక్స్లో పరమేశ్వరుడు సాక్షాత్కరించిన సన్నివేశం, ఆయన గణాలుగా ఉండే పాములు, సోలం వంటి టెక్స్చర్స్ చాలా రియలిస్టిక్గా ఉంటాయి. ఇన్ కాంట్రాస్ట్ రాజాసాబ్లో క్లైమాక్స్లో చూపించిన అమ్మవారి రూపం ఎలా ఉంటుందంటే, మైక్రోసాఫ్ట్ వాళ్ళది 3D వీవర్ యాప్ ఉంటుంది, మీరు మీ డెస్క్టాప్స్లో చెక్ చేయొచ్చు, అది ఫ్రీ యాపే. అందులో యానిమేటెడ్ మోడల్స్కి అంతకంటే రియలిస్టిక్ టెక్స్చర్స్ ఉంటాయి. అసలు 100+ విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ చేసిన పిఎఫ్ఎఫ్ కంపెనీలో ఇలాంటి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. అండ్ లెట్స్ నాట్ ఫర్గెట్, ఈ మూవీ 400+ crores ఆఫ్ బడ్జెట్తో నిర్మించారని అన్ని వార్తలు వచ్చాయి. సో ఆల్రెడీ వీక్ స్క్రిప్ట్, అన్క్లియర్ క్యారెక్టర్ గోల్స్ ఉన్నాయి. వీటికి తోడు అనవసరం ఉన్నా లేకపోయినా విఎఫ్ఎక్స్ డంప్ చేసేసరికి
యాక్టర్స్ పర్ఫార్మెన్సు, సినిమాటోగ్రఫీ, ఆ బ్లాకింగ్, కంపోజిషన్, ఎడిటింగ్, అసలు కథలో ఉండాల్సిన స్వచ్ఛమైన నాయనమ్మ మనవడు మధ్య ఉండే ఎమోషనల్ రిథమ్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. నేను చూసిన స్క్రీన్ డాల్బీ సరౌండ్ 7.1. అది జనరల్లీ 3 డైమెన్షనల్ సౌండ్స్ కాబట్టి బీజిఎం వస్తున్నప్పుడు ఒక ఇమ్మర్సివ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి కదా. 5 సరౌండ్కి ఇంకొక 2 వెనకున్నప్పుడు రేర్లో. రాదర్ మేము కూర్చున్న చైర్స్ లిటరల్లీ వైబ్రేట్ అవుతూ వాటి ఫిజికల్ వైబ్రేషన్ కూడా బాడీ మీద పడుతూ ఆ ప్రెషర్కి నేనైతే చాలా ఫ్యాటిక్ ఫీల్ అయ్యాను. మా రోలో వాళ్ళు ఫ్యామిలీ కూడా అదే కంప్లైంట్ చేశారు. రాజాసాబ్ ఫిల్మ్ మేకర్స్ బోస్ట్ చేసుకుంటున్న లాస్ట్ 40 minutes విఎఫ్ఎక్స్ షార్ట్స్ వచ్చినప్పుడల్లా ఆ యాక్షన్ ఎపిసోడ్స్కి ఒక్కటే కాన్స్టెంట్గా సౌండ్ కంపోజిషన్ అది చాలా లో ఫ్రీక్వెన్సీలో ఉండటంతో ప్రతి ఒక్కరూ స్ట్రెస్కి ఇంపాక్ట్ అయ్యారు. సైంటిఫికల్లీ ఇది ఎంత హానికరం అంటే ఇక్కడ చూడండి. లో ఫ్రీక్వెన్సీ ఇన్ మ్యూజిక్ కాజ్ ఫ్యాటిక్ బికాస్ దే రిక్వైర్ మోర్ ఎనర్జీ ఫర్ అవర్ బాడీస్ టు ప్రాసెస్, లీడింగ్ టు ఫిజికల్ అండ్ మెంటల్ స్ట్రెయిన్, ఆఫెన్ మేనిఫెస్టింగ్ యాజ్ హెడేక్, స్ట్రెస్ ఆర్ డిజీనెస్, especially with loud or prolonged bars, as the brain works harder to interpret these sustained, less defined sounds and can trigger internal vibrations affecting organs. ఇంత హానికరం అండి లో ఫ్రీక్వెన్సీస్ వలన. ఇక్కడ రాజాసాబ్ చిత్రంలో ఇది ఖచ్చితంగా చెప్పచ్చు, ఇట్స్ ఎ సౌండ్ డిజైన్ ఫెయిల్యూర్, నాట్ ఎ థియేటర్ ఇష్యూ. ఇంతటి అన్సైంటిఫిక్ సౌండ్ డిజైన్ వలన అసలు స్టోరీలో క్యారెక్టర్స్ చేస్తున్న ఏ ఎమోషనల్ సెన్సిటివిటీ కూడా మనకు రీచ్ అవ్వదు. రికార్డింగ్ మిక్సరు, సౌండ్ డిజైనరు, కంపోజర్ మొత్తం తమన్ గారి ఆధ్వర్యంలోనే, లేదంటే ఆయనే స్వయంగా చేశారు కదా. మరి థియేటర్ సౌండ్ డైనమిక్స్ ఎలా మేనేజ్ చేయాలో మీకు ఆ మాత్రం తెలియదా? నేను బోత్ డైరెక్టర్స్ అబ్జర్వేషన్ అండ్ వ్యూవర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే, నేను వెళ్ళిన స్క్రీన్లో ఒకరిద్దరు పిల్లలు అయితే ఏడుస్తున్నారు, పెద్దవాళ్ళేమో గుండెపోటు వస్తుందేమో అని భయంగా లాస్ట్ ఇంకా 30 minutes ఉండగా వెళ్ళిపోతున్నారు. కనీసం నేను అట్లాగొక 10 మందిని చూశాను. నాలాంటి వాళ్ళేమో అసలు ఫస్ట్ 30 minutes నుండే సాంగ్స్ అప్పుడు మరి చేతిలో రిమోట్ కోసం వెతుక్కుంటున్నాం, వాల్యూమ్ తగ్గిద్దానని. ఇంట్లో అలవాటు కదా, సౌండ్ సడన్గా పెరిగిపోతే తగ్గిస్తాం. ఆలోచించండి, సినిమాలో వచ్చే సౌండ్ డిజైన్ ప్రేక్షకుడి మనసుల్ని ఎమోషన్స్తో కదిలించాలి, కానీ కుర్చీల్ని, ఫర్నిచర్ని దడదడ అనిపిస్తే అది మ్యూజిక్ అండ్ సౌండ్ కంపోజర్స్కి బ్యాడ్ ఫేమ్ అండ్ రెప్యుటేషనే కదా వచ్చేది. ప్రాజెక్ట్ వాల్యూ 400 crores. ఇదే మోహన్ని ఒక 5 to 10 crores శాలరీ ఎర్న్ చేసే ఐటీసీఓ ఇలా 400 crores పెట్టుబడికి నష్టం కలిగిస్తే ఆ సీఈఓ వెంటనే స్టెప్ డౌన్ చేయడం, లేదా లీవ్ పెండింగ్ ఇన్వెస్టిగేషన్ అనేది ఒకటి ఉంటుంది, లేదా ఇండస్ట్రీ బ్లాక్ లిస్టింగ్ ఎలాగో చేస్తుంటారు. రెప్యుటేషన్ డ్యామేజ్, పర్సనల్ లయబిలిటీ ఉంటుంది, డిస్క్వాలిఫికేషన్ యాజ్ ఆ కంపెనీ డైరెక్టర్గా. ఇది అన్ని ఇండియన్ కంపెనీ యాక్ట్ ఉంది 2014-13. ఇంకా చాలా చాలా చేస్తారు ఇంత లాస్ కానీ వస్తే. 400 crores ప్రాజెక్ట్ ఒక సీఈఓ డీల్ చేసేప్పుడు, ఎందుకంటే ఇదంతా వాళ్ళ విషయంలో ఒక లీగల్ అకౌంటబిలిటీ క్రిందకి వస్తుంది కాబట్టి. బట్ మీ అదృష్టం సేమ్ లాజిక్ ఫిల్మ్ డైరెక్టర్స్కి వర్తించదు, ఎందుకంటే సినిమాల్లో జవాబుదారీతనం ఉండదు, ఉన్న ఇన్ఫార్మల్గా ఉంటుంది. ఎందుకంటే మేకింగ్ ఏ క్రాఫ్ట్ డిసిప్లిన్ అనేది ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఎథిక్స్ రాదర్ దాన్ ఆబ్లిగేషన్. సీఈఓ స్థాయి కూడా వదిలేద్దామండి. ఒక సాధారణ కార్పెంటర్ ఒక చిన్న కుర్చీ చేయాలంటే రంపం, సుత్తి, స్క్రూ డ్రైవరు, డ్రిల్లు, మెజరింగ్ టేపు, శాండ్ పేపర్ అన్ని టూల్స్ ఒకేసారి వాడరు కదా. ఒకేసారి వాడితే కుర్చీ తయారవ్వదు కదా. పైగా అలాంటి కార్పెంటర్కి ఏ పని రాదని అతని పనిలో నుండి తీసేస్తారు, ఏ పని కూడా అతనికి దొరకదు తర్వాత. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మూవీకి జానరా కూడా ఒక టూల్ లాంటిదే. ఒక సినిమా ఎందుకు ఫెయిల్ అయ్యిద్ది ఆర్ హిట్ అయ్యిద్దని ఎవరు చెప్పలేరు అనేది మాత్రం పచ్చి అబద్ధం. ఒక మూవీ ప్రాజెక్ట్ ఫెయిల్ అవ్వకుండా సక్సెస్ అవ్వడానికి ఒక బ్లూ ప్రింట్ అనేది మనకి ఒక్కటి కాదు. ఎప్పుడో 1920లో ఫాదర్ ఆఫ్ తెలుగు సినిమా శ్రీ రఘుపతి వెంకయ్యనాయుడు గారు తీసిన భీష్మ ప్రతిజ్ఞ అనే సినిమా నుండి నిన్న మొన్నటి వరకు వచ్చిన లిటిల్ హార్ట్స్ వంటి సినిమాల ద్వారా కొన్ని వందల ఉదాహరణలు, బ్లూ ప్రింట్స్ మనకున్నాయి. బై సక్సెస్ ఐ మీన్ అట్లీస్ట్ 5 to 10% ఆఫ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ రావటం. మరీ డబుల్, ట్రిపుల్, 10 times ప్రాఫిట్స్ కాకపోయినా ఒక సేఫ్ ప్రాజెక్ట్ ఈజ్ ఆల్వేస్ పాసిబుల్. కానీ రాజాసాబ్ విషయంలో జరిగింది ఏంటంటే అసాసిన్ ఆఫ్ క్రాఫ్ట్స్.